టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన యాజ్ ఎ ప్లేయర్ గా కూడా తన బ్యాటింగ్ స్టైల్ తో అదరగొడుతున్నాడు ఈ సీజన్ లో రోహిత్ శర్మ. ఇప్పటికే ఈ సీజన్ లో ఒక సెంచరీ కొట్టగా మిగిలిన మ్యాచ్లన్నీ ఒక ఫ్లయింగ్ స్టార్ట్ అందిస్తున్నాడు ముంబై ఇండియన్స్ కి. అండ్ రోహిత్ శర్మకి ఈ ఐపీఎల్ లో గ్యాప్ దొరికినప్పుడల్లా అటు ఫ్యామిలీతోనూ ఇటు సోషల్ మీడియాలోనూ షోస్ లో పాల్గొంటూ బిజీగా గడిపేస్తున్నాడు. అండ్ ఒక పాడ్కాస్ట్ షోలో రోహిత్ శర్మకి ఒక క్వశ్చన్ వేశారు. అదేంటంటే ధోనికి ప్రెసెంట్ 43 ఇయర్స్ అయినా మహేందర్ సింగ్ ధోని ఒక యంగ్ ప్లేయర్ లాగా ఈ 2024 ఐపీఎల్ సీజన్ లో సిక్స్లతో విరుచుకుపడుతూ తన వికెట్ కీపింగ్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అండ్ అలాగే టీమిండియాకి ఒక ఐసీసీ ట్రోఫీ లేక 11 సంవత్సరాలు దాటిపోతుంది. మరి ఈ సంవత్సరం T20 వరల్డ్ కప్ కోసం మహేందర్ సింగ్ ధోని టీమిండియాలోకి వస్తాడా, ఈ T20 వరల్డ్ కప్ లో చేరి టీమిండియాను ఛాంపియన్ గా నిలబెడతాడా అని ఒక క్వశ్చన్ వేశారు. అయితే రోహిత్ శర్మ ధోనిపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. T20 ప్రపంచ కప్ లో ఆడేందుకు MS ధోనిని ఒప్పించడం అది చాలా కష్టమని అన్నాడు. ఎందుకంటే ఇప్పటికే ధోని కాస్త అనారోగ్యంతో ఉన్నాడు. ప్రెసెంట్ ధోని ఏజ్ వచ్చేసి 43 ఇయర్స్. బాగా అరిచిపోయాడు. నీ ఇంజరీతో బాధపడుతున్నాడు. అతడు తన అభిమానుల కోసమే ఐపీఎల్ ఆడుతున్నాడు. అండ్ అలాగే మహేందర్ సింగ్ ధోని US రావడం అయితే ఖాయం, కానీ అక్కడ గల్ఫ్ ఆడడానికి వస్తాడు. ఇటీవల కాలంలో మహేందర్ సింగ్ ధోని గల్ఫ్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాడు అని రోహిత్ శర్మ ఇలా చెప్పడం జరిగింది. అండ్ అలాగే మరో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ఫినిషర్ అయిన దినేష్ కార్తిక్ ను పేర్కొంటూ దినేష్ కార్తిక్ ను వరల్డ్ కప్ లో ఆడేలా కన్విన్స్ చేయడం చాలా ఈజీ అని రోహిత్ సరదాగా కామెంట్ వేశాడు. అదేవిధంగా యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ, రిషబ్ పంత్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే నేను చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ తర్వాత 1.5 ఇయర్ ఆటకు దూరం అవ్వడం బాధాకరణం, కానీ తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. వికెట్ కీపర్గా పంత్ అతరు కొడుతున్నాడు. గాయాల నుంచి కోలుకొని తన ఆత్మవిశ్వాసంతో మళ్ళీ తిరిగి వచ్చాడు టీంలోకి. కాగా జూన్ 1 నుంచి అమెరికా వెస్టిండీస్ వేదికగా జరగబోయే T20 వరల్డ్ కప్ కోసం జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడబోతుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో ఆడబోయే టీమిండియాపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్గా పంత్ పేరు ఖరారైందని రోహిత్ శర్మ పరోక్షంగా చెప్పడం ట్రెండింగ్ టాపిక్గా మారింది. ఇక రిషబ్ పంత్కు T20 వరల్డ్ కప్లో చోటు కన్ఫర్మ్గా మారిపోయింది. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.